నడిపినవు ఆదివాసి బిడ్డల చేతికి ఆయుధమిచ్చినవు శత్రువులను వేటాడి సంపమని సాధన నేర్పినవు బానిస బంధువు పాతకపురా యుద్ధం చేసినవు నిజాం సైన్యం గుండె అమరుడా కమరం భీముని ఎట్లా మరుతుమురా మా ఆదివాసి గూడాలలో పొలిచిన కొట్టురా అమరుడా కమరం భీముని ఎట్లా మరుతుమురా మా ఆదివాసి గూడాలలో పొలిచిన కొట్టురా ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా పస్రా గ్రామంలో ఆదివాసీ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మన ముందు తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి సింత కృష్ణ గారు ఉన్నారు. ఈ సందర్భంగా వారిని అడిగి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. థ్యాంక్ యూ అన్న. ఈరోజు ప్రపంచ ఆదివాసీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది మీకు మా Y7 న్యూస్ ఛానల్ తరఫున. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆదివాసీ ఉద్యమకారులకు ఆదివాసీలకు ఏం చెప్పదలుచుకున్నారు అన్న ఈ సందర్భంగా? అలాగే అన్న, ముందుగా ఆదివాసీ ప్రపంచ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తుడుందెబ్బ పక్షాన ఆదివాసీ ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ రోజు ఏదైతే 1994లో జెనియాలో ప్రపంచ శాస్త్రవేత్తలు అంటే మా ఇంటెలిజెన్స్ పీపుల్స్ కానీ వాళ్ళు కానీ మా ఆదివాసీ హక్కుల చట్టాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ ప్రపంచ దినోత్సవాన్ని గుర్తించడం జరిగింది. అదే క్రమంలో ఈనాడు చూస్తే భారతదేశంలో మా హక్కుల చట్టాలు కానీ జీవో నంబర్ 3 కానీ 1/70 కానీ పేసా కానీ అటవీ హక్కుల చట్టం కానీ అమలు కావట్లేదు. ఇకనైనా ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మా హక్కుల చట్టాలు నిర్వహణ చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తడి స్పందించి మా హక్కుల చట్టాల కోసం కృషి చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఎన్నో ఉద్యమాలు చేయడానికి రెడీ ఉన్నాం కనుక ఇకనైనా మా హక్కుల చట్టాలు కాపాడాల్సిన కోరుతున్నాం. లేని పక్షాల్లో మేము దానికి పూర్తిగా వ్యతిరేకంగా పోరాడతామని సూచిస్తున్నాం. అదేవిధంగా ఆదివాసీ ప్రపంచ దినోత్సవం కార్యక్రమానికి MRPS నర్సయ్య గారు కూడా హాజరయ్యారు. వారిని కూడా ఈ ఆదివాసీ ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఏం చెప్తారో వాళ్ళని కూడా అడిగి ప్రయత్నం. నమస్కారం అండి. నమస్తే. ఈరోజు ఆదివాసీ ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ సందర్భంగా ఏం చెప్తున్నారన్న? 1994లో ప్రపంచమే ఐక్యరాజ్య సమితి ఆదివాసీలే ఈ ప్రపంచానికి మూలవాసులని గుర్తించడం జరిగింది. ఏదో సంబరాలకు ఉత్సవాలకే పరిమితం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా ఈ భారతదేశం మరియు తెలంగాణ ఉభయ రాష్ట్రాలు కూడా ప్రధానంగా ఆదివాసీలు దేనికోసం అయితే అమరులైన, ఆదివాసీలు ఏం కోరుకుంటున్నారు, ఆదివాసీల పిల్లల భవిష్యత్తు ఏంటిది, ఆదివాసీల మనుగడ ఏ విధంగా కాపాడుదామనే దాని మీద ఒక పరిశోధన జరగాలని చెప్పేసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందాకృష్ణ మాదిగ గారి తరఫున ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈ తెలుగు ఉభయ రాష్ట్రాలలో 33 ఎస్టీ తెగలు ఉంటే అందులో 1-2 తెగలు మాత్రమే విద్యా ఉద్యోగ సంక్షేమ ఉపాధి రాజకీయ రంగాల్లో చాలా ముందుకు పోతుంది. మిగతా 32-31 తెగలు చాలా దుర్భరమైన జీవితంలో ఉన్నాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ దేశ ప్రభుత్వమైనా ఉన్నటువంటి విద్యా విధానంలో 11-12 వరకే వాళ్ళకు ఉచితం ఇచ్చి తర్వాత వాళ్ళు వృత్తి విద్యా కోర్సులు కానీ ముందుకు వెళ్ళాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంది. ప్రధానంగా ఈ ములుగు, ఆదిలాబాద్, ఖమ్మం ఈ 3 జోన్లను చూసుకోగలిగితే ఈ జోన్లలో పెద్దగా ఎక్కువగా ఎక్కడ కూడా కోయ, గోండు, కొలాము, నాయకపోడు బిడ్డలు ఎవరు కూడా డాక్టర్లు ఉన్నత విద్య చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏ విధంగానైతే MRPS కృష్ణమాదిగ గారు తీసుకున్నటువంటి ఎస్సీలలో జనాభా తమాషా ప్రకారంగా ఏబీసీలుగా వర్గీకరించి వాళ్ళ వాటా వాళ్ళకు తీసుకొని వాళ్ళ బిడ్డలు ఉజ్వల భవిష్యత్తు కోసం అయితే ముందుకు పోయిందో అదే విధంగా ఈ ప్రాంతంలో 1/70 భూభాగం, ఏజెన్సీ భూభాగం, 5th షెడ్యూల్ భూభాగంలో వీరి వాటా వారికి ఉంచుతూనే మైదాన ప్రాంతం నుంచి మొదలుకొని 33 తెగలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారంగా వారి వాటా వారికి ఇచ్చి ఖచ్చితంగా ఆదివాసీలు మూలవాసులు అంటున్న బిడ్డలను ఉన్నత విద్యార్థులుగా ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేస్తున్నాం. ఈ విధంగా వీరికి వెంటనే ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా
వీరికి ఖచ్చితంగా ఏబీసీలుగా వర్గీకరించాలని ఉద్యమిస్తున్నటువంటి తుడుందెబ్బకు మనం మద్దతునిస్తూ వారు తీసుకున్నటువంటి ప్రత్యక్ష ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వమైన ఆందోళన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ముందు వరుసలో ఉండి ఆందోళనలో ప్రత్యక్ష పోషిస్తుందని చెప్పేసి ఈ విధంగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా అణగారిన వర్గాల ప్రజలు ఆదివాసులతోని ప్రత్యక్ష పోరాటంలో పాలు పంచుకోవాలని పిలుపునిస్తున్నాం. నిమ్మల నరసింహమాదిగా దళితరత్న అవార్డు గ్రహీత ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు ములుగు జిల్లా. ఇది ఈ రోజు ఈ సందర్భంగా చెప్పవలసింది ఏంటంటే ఆదివాసీ ప్రపంచంలో ఉన్న ఆదివాసీలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ ఆదివాసీల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆదివాసీల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.